ఇంట్లో ఆవు దూడ విగ్రహాలు పెట్టుకోవచ్చా అండి అనే సందేహం. ఇంట్లో ఆవు దూడ విగ్రహాలు పెట్టుకోవచ్చా అంటే, కోటి దేవతలు ఉండేటటువంటి కొలువై ఉండేటటువంటి స్థానం కాబట్టి ఖచ్చితంగా ఆవు దూడల్ని పెట్టుకోవచ్చు. అందులో సందేహమేమీ లేదు, నిస్సందేహం. అయితే ఈ ఆవు దూడ అనేటటువంటిది పెళ్లి సందర్భంలో కూడాను మనకి అనేక సందర్భాల్లో గోదానాన్ని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా షోడశ కర్మలుంటాయి. వాట్లలో గూడాను చెప్తారు. తర్వాత షోడశ దానాల్లో అంటే 16 రకాలైనటువంటి దానాల్లో గూడా మనకి ఆవు దూడ అనేటటువంటి దానాన్ని గురించి కూడా చెప్తారు. ఈ షోడశ దానాల్లో కూడా ఆవు దూడ గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వివాహమయ్యే సందర్భంలో కూడాను కొన్ని దానాలు ఇస్తూ ఉంటారు. కూష్మాండ దానం, కూష్మాండ హోమాలు అనేటటువంటివి చేస్తారు. అందరూ చేస్తారా అంటే కొంతమంది ఇళ్లలో సంప్రదాయం ఉంటుందా, సంప్రదాయాన్ని అనుసరించి చేస్తారు. చేసేటప్పుడు కూడాను గోదానానికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఈ వెండి ఆవు దూడ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి దానంగా ఇప్పిస్తారు బ్రాహ్మణుడికి. అయితే ఈ ఇంట్లో మనం పెట్టుకోవచ్చా అని అంటే నిస్సందేహంగా పెట్టుకోవచ్చు. మరి పూజా మందిరంలో పెట్టుకోవచ్చా? నిస్సందేహంగా పెట్టుకోవచ్చు ఈ ఆవు దూడ ఉన్నటువంటి దాన్ని. ఆవు దూడ ఉండేటటువంటిది విడిగా ఆవు, విడిగా దూడ చెరొక పక్క ఉన్నటువంటివి మనకి కనపడుతూ ఉంటాయి విగ్రహాలు లాంటివి. అయితే అది మనకి వెండిలో కానీ, లేకపోతే గనక ఇత్తడిలో కానీ, రాగిలో కానీ, పంచలోహాల్లో కానీ ఈ విధంగా కనపడుతూ ఉంటాయి. అలాంటివి వాటికంటే కూడా ఆవు దూడకి పాలిస్తున్నటువంటివి పెట్టుకుంటే మంచిది అని చెప్తారనమాట పెద్దలు. ఆ విధంగా ఆవు దూడకి పాలిస్తున్నట్టుగా ఉన్నటువంటివి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మన పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. లేని పక్షంలో మనం ఇంకెక్కడన్నా మనకు ఎవరన్నా ఏదన్నా ఇస్తే పూజా మందిరంలో ఇప్పటికే చాలా నిండిపోయి ఉన్నాయండి అనుకున్న సందర్భంలో షోకేసుల్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు. అయితే నిరాక్షేపణగా ఈ ఆవు దూడ విగ్రహాలని మన దేవతా మందిరం అంటే ఇంట్లో విగ్రహాలు పెట్టుకునేటటువంటి దేవతా మందిరంలో కానీ, లేకపోతే షోకేసుల్లో అయినా సరే, అసలు ఇంట్లో ఎక్కడైనా సరే చక్కగా నిరాక్షేపణగా పెట్టుకోవచ్చు. అయితే ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది అంటే ఆవు దూడకి పాలిస్తున్నటువంటివి మాత్రం పెట్టుకుంటే ఇంకా శుభము అని చెప్తారు. ఎంతో లాభదాయకమైనగా కూడా ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఆవు దూడ విగ్రహాలని నిరాక్షేపణగా నిస్సంశయంగా ఇంట్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆవు దూడ ఉన్నటువంటి ఈ విగ్రహాలు ఉంటే గనక మనకి సంపదలకి కూడా నిలయంగా అక్కడ అంతా కూడా ఉంటుంది అని చెప్తారు. అంటే ఆ ఇల్లు సంపదలకి నిలయంగా ఉంటుంది అని. అంటే తినటానికి ఉండటానికి కూడాను లోటు అనేటటువంటిది ఏమీ లేదు. మనకి ఎవరికైనా ఏదైనా కావాలంటే ఎవరికైనా ఏదైనా ఇస్తే ఒక 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇవ్వచ్చుగా అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అది మానవ సహజం ఎవరికైనా కానీ. అయితే చాలు అనేటటువంటిది ఒకే ఒకటి ఉంటుంది. అది ఏమిటంటే ఆహారం. ఎవరైనా ఏదైనా పెట్టినప్పుడు ఇంకా చాలు అనేటటువంటి మాట. మనకి ఎవరైనా భోజనం పెట్టినా మనం చాలు అంటాము. మనం ఎవరికన్నా పెడుతున్నా కూడా అదే అంటాము. చాలు అనేటటువంటిది ఒక తినే ఆహార పదార్థానికి మాత్రమే, అన్నానికి మాత్రమే కదా. కాబట్టి ఉండటానికి, తినటానికి, ఎవరికైనా ఇవ్వటానికి లోటు లేకుండా ఉండేట్టుగా ఉంటుంది. అంటే సంపదలకు నిలయంగా విలసిల్లుతుంది ఆ గృహము అని అనటంలో నిస్సందేహం. కాబట్టి ఈ విధంగా ఆవు దూడ ఉన్నటువంటి దాన్ని నిస్సంశయంగా ఇంట్లో పెట్టుకోవచ్చు. స్వస్తి.